హాయ్ ఫ్రెండ్స్, మన ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. నేను మీకు సులుపదేశము చేసేదను. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము, దేవుడు ఈరోజు వాగ్దానం ద్వారా ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, నేను మీకు సదుపదేశాన్ని చేస్తాను. మీరు ఏ మార్గాన్ని అడగాలో ఆ మార్గం నడిచేటట్టుగా నేను మిమ్మల్ని నడిపిస్తాను. చక్కని మార్గాన మీకు తోడైంది మిమ్మల్ని సంరక్షించి చెడు మార్గాలకు వెళ్ళకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను. నేను మిమ్మల్ని కాపాడి మీరు ఏ మార్గాన్ని అడగాలో ఆ మార్గాన చక్కని త్రోవలేదు సదుపదేశం చేసి నేను మిమ్మల్ని నడిపిస్తాను. నేను మీకు ఆలోచన చెప్తాను. నేను మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను. ఆశీర్వదించి కృపను భద్రపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదుగా. దేవుడు చెప్తున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను. నీవు నడవవలసిన మార్గమును నేను నీకు బోధింతును. నీవు నడవవలసిన మార్గమున నేను నిన్ను నడిపింతును. నేను నీకు తోడయుండి నీ దేవుడనయుండి నిన్ను వర్ధిల్ల చేయ మొదలు పెట్టెదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు చెప్తున్న మాట, నేను మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను. చక్కని మార్గాన్ని నడిపిస్తాను. నడిపించి చక్కని మార్గాన్ని మిమ్మల్ని నడిపించి అభివృద్ధి చేస్తాను. నేను మీకు సులుపదేశం చేస్తాను. మీకు దేవుడినై ఉంటాను. మీకు నడవవలసిన చక్కని మార్గాన్ని నడిపించి మిమ్మల్ని అభివృద్ధి చేయ మొదలు పెట్టాను. భయపడవాకండి, నేను మీ దేవుడినై ఉన్నాను. ఇజ్రాయేలు పరిశుద్ధ ప్రభువు నీ దేవుడను, నేను మీకు తోడుగా ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున దేవా, ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా మా అందరితో మాట్లాడేందుకు వేలాది కోట్ల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క దుష్టుని లైపరిచినందుకు స్తోత్రాలు. మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా. ఏసయ్యా నాయన, మరి దేవా ఈ బిడ్డలందరూ దేవా ఏసయ్యా నాయన, ఈ భూలోకంలో వారందరూ నేను నమ్ముకుని మార్పు సుఖచేత పొందుకొని బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకొని ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టుకు సహాయం చేయ. ఒకవేళ పొందుకొనకూడదు, మరలా దారి తప్పితే మరలా మనసు సుఖచేత పొందుకొని దేవా రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టుకు సహాయం చేయను. నువ్వే ప్రతి ఒక్క దుష్టుని లైపరచమని వేడుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను నా పరలోకమందున నా పరమ తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానం మరి మీ ప్రార్థన అవసరం కొరకు ఇక్కడ కనిపిస్తున్న +91 63059600029 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరియు దేవుని వాగ్దానంతో వెళ్దాం. అందువల్ల దేవుని కృపాశిస్తులందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.